నమస్తే అండి. మీ అందరికీ నమస్కారం. నా తరఫున నమస్కారాలు. పోయినసారి మనం భగవద్గీత 1వ అధ్యాయం గురించి కొంచెం తెలుసుకున్నాము. కానీ అందులో ఒకటి విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మహాభారతంలో యుద్ధం ఎందుకు జరిగింది దాని గురించి ఒకసారి మనం ఆలోచించుకోవాలి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే జూదంలో పాండవులు ఓడిపోయిన భూములు, ఆస్తి అంతా దాని మీదే ఈ యుద్ధం అన్నది జరిగింది. కాబట్టి మనం ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, జూదం అన్నది మన జీవితాల్ని నాశనం చేస్తుంది. కాబట్టి మనుషులు జూదం కాసి చూడకుండా, దాని గురించి ఆలోచించకుండా, జూదం గురించి మనస్సును మలుచుకొని మన జీవితాల మీద మంచి అభిప్రాయాలు తెలుసుకోవలెను. ఎందుకంటే మన పురాణ భగవద్గీతలో కూడా ఇది తెలుపబడి ఉన్నది. జూదం మనిషికి జీవితాన్ని, వాళ్ళ ఫ్యామిలీకి కూడా నాశనమే చేస్తుంది. ఎక్కడా కూడా జూదంలో ఆడి గెలిచి ఫ్యామిలీలు శుభ్రంగా ఉన్నారని ఎక్కడా లేదు. అందు గురించి ఇది ఒక మన వాళ్ళందరికీ తెలియాలనే ఈ భగవద్గీతలో ఈ జూదం గురించి చెప్పబడినది. కాబట్టి జూదం ఎట్టి పరిస్థితుల్లోని ఆడకండి. దానివలన జీవితం నాశనమే కానీ మంచి మటుకు ఎప్పటికీ జరగదు. ఇంకో 2వ అధ్యాయంలో భగవంతుడు చెప్పుచున్నాడు ఏంటంటే, శ్రీకృష్ణ పరమాత్ముడు, నేను మరి యుద్ధము చేయను, నా వాళ్ళందరికీ నేను చంపలేను, వాళ్ళు నన్ను చంపినా నేను వాళ్ళకి చంపినా ఆ పాపము నాకు చుట్టుకుంటుంది, కాబట్టి నేను యుద్ధము చేయను అని విల్లుని కిందన పడేసి రథం మీద చెతికలు పడిపోయాను. దానికి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఇలా చెప్తున్నాడు, అన్నిటికంటే ముందు నీ ఎదురుగా ఉన్న వాళ్ళందరూ మీ తాతలు ముత్తాతలు అందరూ అన్నదమ్ములు అందరూ ఉన్నారు. వాళ్ళతో యుద్ధం చేయవలనని వాళ్ళందరూ నీ చేతున కానీ మరణిస్తే ఆ పాపం నీకు చుట్టుకుంటుందని నువ్వు భ్రమిస్తున్నావు. కాబట్టి అది సత్యం కాదు. అందు గురించి ఒకసారి నేను చెప్పినది వినుము అనేసి చెప్పుచున్నారు. మనలో ఉన్నది, మన జన్మకి అన్నిటికీ కారణం మనం ఒకటి ఆలోచించవలసింది ఏంటంటే, ఆత్మ మన శరీరంలో ప్రవేశించి తర్వాత పుట్టుక జరుగుతుంది. తర్వాత బంధాల తల్లి తండ్రి అన్నదమ్ములు అక్క చెల్లెలు మేనవాళ్ళు అందరూ రిలేషన్స్ ప్రాప్తిస్తాయి. కానీ దానివలన కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత మనుషులకి బాల్యము, యవ్వనము, తర్వాత ముసలితనము వస్తూనే ఉంటుంది. ఆ తర్వాత ఈ ఆత్మ అన్నది ఈ శరీరం నుంచి ఇంకో శరీరంకి ప్రవేశిస్తుంది. కాబట్టి మనం ఇప్పుడు యుద్ధం చేసి నువ్వు వాళ్ళందరికీ చంపినా నీకు ఆ పాపం చుట్టుకోదు. ఎందుకంటే వాళ్ళు ధర్మానికి విరుద్ధంగా యుద్ధం చేస్తున్నారు. ఎప్పుడైనా న్యాయం ధర్మం గురించి మనం యుద్ధం చెయ్యాలి. అప్పుడే మనకి ఒక గుర్తింపు అంటూ వస్తుంది. నువ్వు ఇప్పుడు ఈ యుద్ధం మానేసి వెనక్కి తిరిగి వెళ్ళిపోతే ప్రజలందరూ నీకు నానా రకములుగా అనుకుంటారు. ఏంటి ఈ న్యాయం ధర్మానికి యుద్ధం చేయకుండా ఇతను తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు, తిరిగి యుద్ధం చేయకుండా వెళ్ళిపోయారు. కాబట్టి నీవు నలుగురు మధ్యన అవమానమే తప్ప మంచి ఏమీ జరగదు. ప్రజలందరూ నీకు ఒక
ఒక భయభీతుడుగా నీకు చూస్తారు. అందువల్ల దీనికంటే మెరుగు మనం ఈ శరీరం వదిలి వెళ్ళిపోతేనే మంచిది. కానీ యుద్ధం చేయకుండా నువ్వు తిరుగుతూ ఆస్తుల గురించి, దేశాల గురించి నువ్వు ఉండినా నీకు ముందు దొరికిన మర్యాదలు అవి ఏమీ ప్రజలు నీకు ఇవ్వరు. కాబట్టి నువ్వు యుద్ధం చేయడం చాలా అవసరం. యుద్ధం చేసి న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడు. నీ ఎదురుగా ఉన్న మేనమావలు, మీ అన్నదమ్ములు, తాతలు అందరూ వాళ్ళు చాలా కర్మలు బట్టి వాళ్ళకు ఇప్పుడు యుద్ధం చేస్తున్నారు. ఈ యుద్ధం అయిన తర్వాత వాళ్ళు ఈ ఆత్మలు అన్నీ ఇంకో దేహంలోకి ప్రవేశిస్తాయి. కాబట్టి జనన మరణం అన్నది ఈ ప్రపంచంలో జరుగుతూనే ఉంటుంది. ఆత్మకి ఎప్పుడూ మరణం లేదు, అది ఎప్పుడూ ఒకేలాగా ఉంటుంది. జనన మరణం అన్నది కేవలం శరీరానికే ఉన్నది. కాబట్టి ఇది అర్థం చేసుకొని నువ్వు యుద్ధం చేయము, నీ ధర్మాన్ని కాపాడు. అప్పుడే నీకు ముక్తి కలుగుతున్నది. ఒకవేళ యుద్ధంలో చనిపోతే వీరత్వం జరుగుతుంది. బతికి ఉంటే రాజ్యం ఏలుస్తావు. కాబట్టి నువ్వు ఈ భ్రమని వదిలి నా పాపం నాకు చుట్టుకుంటుందని ఎప్పుడూ అనుకోకుండా నువ్వు యుద్ధం చేయము. ఆ యుద్ధమే నీకు ధర్మమును కాపాడుతుంది, న్యాయాన్ని కాపాడుతుంది. మీరందరికీ నమస్తే.